మజ్జిగలో తట్టెడుప్పేసి ప్రాంక్ చేశారు. హలో చూసారా స్క్రీన్ అంతా కలకలలాడిపోతుంది. వీళ్ళందరూ మా అత్తలు అన్నమాట. లాస్ట్ వీడియోలో పసుపురాట వేయడం చూపించా కదా, దానికి గంట తర్వాత పెళ్లి కూతురు చేయడానికి ముహూర్తం వచ్చింది. అసలు మామూలు హడావుడి కాదు, పెళ్లి కూతురు తయారు చేయడం లేట్ అయిపోయిందేమో. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా సేపు వెయిట్ చేశారు. సో ఇంకా మా అందరికి మామూలు కంగారు కాదండి. ఆ కంగారులో నేను ఇంక వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయా. ఇంకా అలా అందరూ తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా లంచ్ కోసం కిందకి వచ్చేసాం. వెరైటీస్ అన్ని చూపించా కదా, ఒక లుక్ వేసేయండి. ఈ రోజు మెనూలో ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 5 ముత్తైదులతో కలిసి పెళ్లి కూతురు భోజనం చేయాలి. మా క్యూట్ తోడ పెళ్లి కూతురు పాపం బాగా అలసిపోయింది. చాలా హాయిగా హాయ్ చెప్తున్నాం అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి పైనుంచి ఎండ మండిపోతుందండి. ఇదిగో మా అక్కని వీడియో తీయద్దంటుంది, కానీ మనం ఊరుకుంటామా, జూమ్ చేసి మరీ తీస్తామా, అట్లుంటది మనతోని. అయ్య బాబాయ్ టైం చూస్తే చాలా అయిపోయింది, అసలు ఆకలి కాగలేము. పదండి భోజనం చేసేద్దాం. అసలు ఎందుకురా మీరంతా నాకే దొరుకుతారు, మన దగ్గరకు వచ్చాక మొహం దాచుకోవడాలు ఉండకూడదు. పొరపాటున నాకు అంటపడ్డారా, ఇది ఇలాగే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారా, వీళ్ళు మామూలు కాదండి. చూడ్డానికి ఆల్ ఇండియా మైక్రాల్ కనిపిస్తారు, కానీ అస్సలు కాదు. పాపం పసివాడి సినిమాలో పసివాళ్ళు అంటాడండి మా అన్నయ్య. అలాంటోడు అన్నం తినలేక ఆప్సోపాలు పడుతుంటే మజ్జిగ కల్పిస్తానుండు మావయ్య అని మజ్జిగలో తట్టెడుప్పేసేసారు. ప్రతి ఫ్యామిలీలోనే ఇలాంటి తుంట్రోళ్ళు ఉంటారు. ఏమంటారు?